నేటి నుంచి కూడా మేమంతా సిద్ధం బస్సు యాత్రకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టబోతున్నారు. మరింత సమాచారం వీరన్న గట్టు నుంచి మా ప్రతినిధి సురేందర్ అందిస్తారు. సురేందర్, తాడేపల్లి నుంచి ఇడుపులపాయకు బయలుదేరారు సీఎం వైఎస్ జగన్. తొలుత వైఎస్ఆర్ ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని అనంతరం బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ఈ బస్సు యాత్రలో అడుగు అడుగునా కూడా ప్రజలతో మమేకం అవబోతున్నారు, ఏ విధంగా ఉండబోతోంది? సరిత జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే బస్సు యాత్ర ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఇడుపులపైకి భారీ సంఖ్యలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల శంఖారావానికి శంఖం పూరించే టైంలో వీరంతా కూడా ఆశీర్వదించడానికి ఇడుపులపైకి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం వీరన్న గట్టు ప్రాంతంలో ఉన్నాము. ఇదే ప్రాంతం సర్కిల్గా ఉండబోతుంది. ఎందుకంటే మనం చూస్తున్న ప్రాంతం ఏది ఉందో ఆ ప్రాంతం గుండానే జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర సాగబోతుంది. వేంపల్లికి అక్కడికి వెళ్ళబోతున్నారు. మొదటి స్టార్టింగ్ స్వాగత పాయింట్ గా వీరన్నగట్టు, తర్వాత వేంపల్లి ఉండబోతుంది. మనం చూస్తే రైట్ సైడ్ లో మనకున్న రైట్ సైడ్ లో పూర్తిగా ఇడుపులపైకి సంబంధించి వెళ్లే మార్గం ఇది. ఇక్కడికే వేలాది సంఖ్యలో ఇప్పటికే రాబోతున్నారు. ఇప్పటికే చాలా వెహికల్స్, వందలాది సంఖ్యలో వెహికల్స్ వెళ్లిన పరిస్థితి. 2 కిలోమీటర్ల మేర ఆపేయడంతో భారీ సంఖ్యలో వాళ్ళంతా కూడా నడుచుకొని ఇడుపులపైకి చేరుకుంటున్నారు. వైఎస్ఆర్ ఘాట్కి అయితే చేరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో రాబోవడంతో వాళ్ళందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి చూడడం కోసం ముందుకెళ్తున్న పరిస్థితి. చాలా మంది పెద్దలు అంటే బస్సులు దిగి ఇక్కడ నుంచి వెహికల్స్ కి అలౌడ్. ఇంతకు ముందు వరకు కూడా ఆటోలు తిరిగాయి, కానీ జగన్మోహన్ రెడ్డి వస్తున్న పరిస్థితుల్లో పోలీస్ ఆంక్షల నేపథ్యంలో ఇక్కడ ఆటోలన్నింటినీ కూడా క్లోజ్ చేశారు. సర్వీస్ ఆటోలు క్లోజ్ చేయడంతో పెద్దవాళ్ళు బస్సులు, ఆర్టీసీ బస్సులు ఆశ్రయించి వచ్చిన వాళ్ళంతా కూడా ఇలాగా ఈ విధంగా వాళ్ళంతా కూడా కూర్చున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. మొదటి ప్రారంభ సభ ఇక్కడికే సాగబోతుంది. ఇక్కడే స్వాగతం పలకబోతున్నారు. కాబట్టి వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలంతా కూడా ఇక్కడ కూర్చున్నారు. స్వాగతం పలకడానికి అయితే ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా తన పాపకి, వాళ్ళ పాపకి 16 కోట్ల రూపాయలు ఇంజక్షన్ ఇచ్చారు. కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి కలవడానికి ఉదయం 7 గంటలకి ఆయనకు వచ్చి కూర్చున్న పెద్ద ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పెద్దలు కూడా వీళ్ళంతా కూడా ఉన్నారు. పెద్దలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏల్పుల నుంచి. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి యాత్ర ప్రారంభం కాబోతుంది, ఎలా అనిపిస్తుంది మీకు? బాగా అనిపిస్తుంది. ఎందుకు బాగా అనిపిస్తుంది. పరిపాలన బాగా జరుగుతుంది. అన్ని వస్తున్నాయి. పింఛన్ వస్తుంది, రైతు భరోసా వస్తుంది, అన్ని వస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి అంత అభిమానం రావడానికి కారణం ఏంటి? అభిమానం ఆయన బాగా ఇస్తున్నాడు కదా, అభిమానంతో వచ్చినాం. మేము ఖర్చులు పెట్టుకొని చూడాలని. మీరెక్కడి నుంచి వచ్చారు? పెద్ద మా వేంపల్లి నుంచి వచ్చాము. వేంపల్లి అంటే మీ ఏరియాలో మొదటి సభ జరగబోతుంది. అక్కడ రోడ్ షో కూడా జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు. జరిగిపోయినా కానీ మేము ఎస్టేట్ చూడాలని పోతున్నాం. ఆయన మాకు అన్ని పథకాలు వచ్చినాయి, ఆయన చూసి రావాలా. అది అంటే ఎలా ఉంది పరిస్థితి? మీ ఏరియాలో భారీగా ఫ్లెక్సీలు కట్టారు, జెండాలు కట్టారు. జనాల్లో ఎలా ఉంది? జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే మీ ఏరియాకి రాబోతున్నారు. అన్ని బాగున్నాయి, అన్ని కట్టారు, అన్ని బ్రహ్మాండం కట్టారు. మా ఇది అంతా అది ఉండదు, అంతా ఉండదు. టౌన్ అంతా ఉంది, అంతా బాగుంది. ఆయన మాకు సాయం చేశాయని ఆయన అభిమానంగా ఆయన దగ్గర మేము పోతున్నాం. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మాది ఇడుపులపాయే. సారు పెట్టిన నవరత్నాల పథకాల ద్వారా ప్రజల్లో ఆయన ఒక స్థిరస్థాయి ముఖ్యమంత్రిగా నిలబడ్డారు. ఒక అమ్మఒడి అయితేనేమి, వైఎస్ఆర్ ఆసరా అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, డాక్రా మహిళలకు మాఫీ చేస్తా అని ఇచ్చిన మాట తప్పకుండా నెరవేర్చిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. మా ఇడుపులపాయ ప్రజలు, మా ఇడుపులపాయ పంచాయతీలో మొత్తం 90% వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం వాళ్ళు వచ్చి చేరారు. వైఎస్ఆర్సీపీలోకి మా ఇడుపులపాయ పంచాయతీలో ఎక్కువ చేరారు తెలుగుదేశం. జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుంచే పోటీ చేయబోతున్నారు. ఎన్నికల శంఖారావం కూడా ఇక్కడి నుంచే ప్రారంభం కాబోతుంది. ఎలా ఉండబోతుంది? సారు ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు జన నీరాజనం పలుకుతున్నారు. దేవాలయాల కాడ బాగా పూజలు చేస్తున్నారు. మళ్ళీ జగన్ సారే పులివెందుల నుండి 90,000 మెజార్టీ వచ్చాయి. ఇప్పుడు 1,00,000కు పైన మెజార్టీ వస్తుంది జగన్ సార్కు. రాష్ట్రంలోనే 175కు 175 స్థానాలు మన జగన్మోహన్ రెడ్డి గారు సాధిస్తాడు. అంతే. మనం చూస్తున్నాం అంటే ఏజ్లతో సంబంధం లేదు. దాదాపు 70 ఏళ్ల పైబడి నుంచి చిన్నపిల్లల వరకు కూడా వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని చూడాలని చెప్పి ఇక్కడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. వాళ్ళంతా కూడా ఇటు స్టూడెంట్స్ కానీ పెద్ద ఎత్తున వచ్చారు. తమ్ముడు ఏంటి జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు, ఆయన చూడడానికి వెయిట్ చేస్తున్నాం? అభిమానం కోసం చూడను వచ్చినాను. ఎక్కడి నుంచి వచ్చావు? వీరన్నగడ్డపల్లి నుంచి. ఎవరు తీసుకొచ్చారు నిన్ను? మా డాడీ. మీ డాడీ తీసుకొచ్చారు.
ఏంటి ఎలా అనిపిస్తుంది? ఎంతమంది జనాలు ఒక్కసారిగా పెద్ద ఎత్తున వస్తున్నారు, కార్లు వెళ్తున్నాయి, జనాలు పెద్ద ఎత్తున వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది నీకు? దద్దరిల్లిపోతుంది. దద్దరిల్లిపోతుంది. ఇది చెప్తున్నారు పూర్తిగా. అంటే ఒక ఆనందాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. తాము నమ్మిన నాయకుడు, తమ అత్యంత ప్రీతిపాత్రమైన నాయకుడు మరికొద్ది సేపట్లో తమ ముందుకు రాబోతున్నాడు, ఎన్నికల ప్రచారానికి ఆయన బస్సు యాత్రలో రాబోతున్నాడు. వాళ్ళందరినీ చూడడానికి, జగన్మోహన్ రెడ్డిని చూడడానికి పెద్ద ఎత్తున అయితే తరలిస్తున్నారు. విపరీతంగా ఎండ ఉన్నా కానీ ఎండని కూడా లెక్క చేయకుండా, అంటే రాయలసీమ ప్రాంతంలో ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. ఈ వేడిని కూడా తట్టుకొని వాళ్ళంతా కూడా ఇక్కడ నిలబడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారు. ఇంకొక 2 గంటల సమయం ఉన్నా కానీ వాళ్ళంతా కూడా ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే వీరన్నగట్టు ప్రాంతంలో ఉంది. హరిత.